जय माता ओम शक्ति आदिपराशक्ति की जय मूल ब्रह्मांड नायक की जय स्वरूपिणी की जय शक्ति की जय ओम शक्ति ओम शक्ति ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः बिंदु त्रिकोण वशुकोण दशारयुग्म मन्मस्रदन संयुत षोडशारं कृत त्रिभुवनयुतं वरित चतुर्द्वारः श्रीचक्रमे उदितं वरदेवतायः त्वां गौरी त्रिपुरां परात्परकला శ్రీచక్ర సంచారిణి. ఎందరో మహానుభావులు, అందులో అతిదేవులైనటువంటి శ్రీ శ్రీ త్రినాథ్ గురూజీ గారి కరచరణములకు నమస్కరిస్తూ, మనందరి అమ్మ నా హృదయ నివాస అయినటువంటి తల్లి జగన్మాత కరచరణాలకు నమస్కరిస్తూ, ఈ రోజున చాలా చిన్న వీడియో చేస్తామమ్మా. ఓన్లీ ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు నా వీడియో చూసుకున్నటువంటి వ్యవస్థకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సత్సంగ సభ్యులు కానీ, భక్తులు కానీ, ఇవాళ నేను మాట్లాడే మాట మీ మధ్యన ఉన్న మాటే. నేనేమి కొత్తగా మాట్లాడతలే, మళ్ళీ ఇదే ఉపన్యాసం అని మీరు అందరూ అనుకోవద్దు. కాబట్టి రోజు మనం చేసేటువంటిదే అది ఏంటో ఒక్కసారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అమ్మ, జీవితం ఒక వరం. వరమా కాదమ్మా? వరం. కానీ జీవితం ఒక ఛాలెంజ్. ఛాలెంజా కాదమ్మా? ఎన్నో మంచులు వస్తున్నాయి, చెడ్డలు వస్తున్నాయి, ఆనందాలు వస్తున్నాయి, తట్టుకోలేనటువంటి సమస్యలు వస్తున్నాయి, వాటిని అధిగమించాలి. అందుకే జీవితం అంటే ఒక ఛాలెంజ్. అందుకే జీవితానికి అర్థం ఏంటి, జీవితంలో ఉన్న మార్గాలేంటి అనేటువంటిది ఒక పావుగంటలో మనం తెలుసుకొని నామ సంకీర్తనకు వెళ్ళిపోదామమ్మా. ముందుగా త్రినాథ్ గురూజీ గారు రాసినటువంటి ఒక పాట, మానవ జన్మను ఎంత బ్యాలెన్స్ చేసుకోకపోతే మన నవ్వులు పాలైపోతాము, జీవితాలు పోతాయో అనే దాని మీద గురూజీ గారు ఒక పాట రాశారు. ఒక పల్లవి, ఒక శరణం. ఆదిపరాశక్తికి మానవ జన్మే వరాల మూట, తిరిగి నడిస్తే పూల తోట. మానవ జన్మే వరాల మూట, తిరిగి నడిస్తే పూల తోట. పూలబాట చేసుకోవాలా, ముళ్ళబాట చేసుకోవాలా? ఎవరి చేతులు ఉన్నాయా? పక్కవాడి చేతిలో ఉన్నాయా? మన చేతుల్లోనే ఉన్నాయి. అందుకే చూడండి, మానవ జన్మ కోసం తెలుసుకుని కరెక్ట్గా నడిస్తే కొంతమంది జీవితాలు పూలబాట కింద ఉంటాయి. అదే ఆ నడకని ఒక్కరంగా నడిస్తే, సరైనటువంటి డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళ జీవితాలు ముళ్ళబాట. ఎంతో మంది. ఇంకా ఇది సుఖ దుఃఖాల ఆట, సుఖ దుఃఖాల ఆట, సుఖ దుఃఖాల ఆట, సుఖ దుఃఖాల ఆట.
ప్రతి ఒక్కరికి రెండు ఉన్నాయి కదా అండి. కొంతమంది సుఖాల్లో ఉన్నారు, కొంతమంది దుఃఖాల్లో ఉన్నారు, కొంతమంది సుఖ దుఃఖాలు రెండాటిలోనూ ఉన్నారు. జీవితాలకి ఇదే. రెండవది ఏంటంటే ఇది మరి జీవితం ఎలా కొనసాగించడానికి కారణం కర్మ ఫలాల ఊట బ్యాలెన్స్. చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు 90వ వీడియో చేస్తున్నాం. చివరిగా సద్గురు మూర్తి రాట, సద్గురు మూర్తి రాట, సద్గురు మూర్తి రాట, సద్గురు మూర్తి రాట. గుడిలో వెయ్యి పీట, గుడిలో వెయ్యి పీట, వేద వాక్కాయన మాట, వేద వాక్కాయన మాట, సద్గతికి మరి కోట, సద్గతికి కోట. జన్మరాహిత్యం నుంచి బయటపడాలంటే గుళ్ళు గోపురాలు యాత్రలు ఎలాగా తిరగాలి అంటే పుణ్యం సంపాదించుకోవాలి కాబట్టి. కానీ జన్మ రాహిత్యం నుంచి బయటపడాలంటే హరహర లాంటి గురువు గారు లభ్యం అవ్వాలి. ఆ గురువు దొరికినప్పుడే ఇందులో ఉండేటువంటి రహస్యాలను తెలియజేస్తే అది మనం పాటించగలిగితే ఈ జన్మ రాహిత్యం నుంచి బయటపడిపోవాలి. అందుకే 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. అందుకే జన్మ ఎందుకు వచ్చింది, భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ఒరి నాన్న, ఎన్నో జన్మలు ఎత్తేసావు కదరా, ఇప్పుడైనా నా కోసం తెలుసుకో ప్లీజ్, నా దగ్గరికి వచ్చేవా, నీకు గురువును పంపిస్తున్నాను అని భగవంతుడిని నమ్మితే భగవంతుడు మనకి జీవించేటువంటి మార్గం అదే అన్నమాట అండి. అందుకని ఈ మానవ జీవితంలో ఎన్నో ఉన్నాయో చూసుకోండి. ఇక జీవితానికి అర్థం ఏంటో ఒక్కసారి మనం చూసి, జనరల్గా అమ్మ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా, లేదా 1వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు మనం చేసేటువంటి ఏంటమ్మా, జనరల్గా జీవిస్తున్నాం అంటాం. అంతే కదమ్మా, జీవిస్తున్నాం. చచ్చిపోవడం జీవించడం రెండే. అందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవిస్తున్నాం, లేదా 1వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు మనం జీవిస్తున్నాం. ఈ జీవితాల్లో అనేక రకాలుగా మనం జీవిస్తాం. ఎవరికి ఏది అవకాశం ఉంటే ఆ మార్గంలో మనం జీవిస్తూ ఉంటాం. ప్రధాన గారు ఉన్నారనుకోండి, మందులు అమ్ముతారు ఆయనకి జీవితం. నాగిరెడ్డి గారు ఉన్నారనుకోండి, ఫర్నిచర్ అమ్ముతారు, అది ఆయనకి జీవితం. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారనుకోండి, ఫైనాన్స్ చేస్తారు, అది ఆయనకి జీవితం. అదే తల్లులు మీరు ఉన్నారనుకోండి, చక్కగా మీ పిల్లలకి భర్తకి వండి పెట్టుకోవడం మీ జీవితం. ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు మీకు అదే దినచర్య. ఇలా ప్రతి మనిషి కూడా రకరకాలైనటువంటి విధముగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు, లేదా దాన్ని ముగిస్తారు. కానీ ఒక ఆధ్యాత్మిక చింతన వైపుకి వెళితే ఈ బ్రతకడము అనేటువంటి మాటని జీవితము అనేటువంటి మాటగా కన్వర్ట్ అయిపోతుంది. అందుకే మీరు కూడా ఏం జీవితాలే అమ్మాయి అంటారు. ఒకప్పుడు ఎంత బాగా జీవించేమో అమ్మ, దేనికి లోటుండే లేదు అంటాం. మళ్ళా కొంతకాలం ఎంత బాధపడిపోయేవమ్మా అంటాం. లేదు ఇప్పుడు జీవితం ఎంత బాగుందో వదిన అంటాం. అందుకు ఈ జీవితము అంటే ఏంటో చూద్దాం ఒక్కసారి. కానీ ఈ జీవితానికి ఉండేటువంటి మార్గాలు రెండే ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తి మనం జీవించాలి కాబట్టి రెండే దారులు ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన దారులు రెండే, ఓన్లీ ఫర్ 2 ways. ఇంకా మళ్ళా మూడోది లేదు. అందులో అర్హత ఒకటి సన్మార్గము. సన్మార్గం అంటే ఏంటమ్మా, మంచి మార్గం. ఈ సన్మార్గంలో ఎవరు ఉంటారు? ఈ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాళ్ళు, భగవంతుడు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళు, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు సన్మార్గంలో ఉంటారు. అలాగే రెండో మార్గం దుష్ట మార్గం. ఇంత రెండే. మరి మన కళ్ళ ఎదురుగుండా సన్మార్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు,
మన కళ్ళ ఎదురుగుండా దుష్ట మార్గంలో ఉండేవాళ్ళు ఉన్నారు. రెండే మార్గాలకి మన మూడే మార్గం లేదన్నమాట. అందుకనే చూడండి, దుష్ట మార్గంలో ఉండేటువంటి వాళ్ళు సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళని చూసి కనీసం ఒక 10% అన్నా మారాలి. ఆ మారడానికి విజయ ప్రకాశానందగిరి స్వాముల వారు ఏం చెప్తున్నారో ఒక్కసారి చూడండి. దుర్గుణాలను అణిచివేయన్నా, అభ్యాస వశమున ఇంద్రియాలను గెలుచుకోరన్నా. ఈ దుర్గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ పుట్టుకాడ అమ్మరమ్మ, ఏ పుట్టుకన్నా వెళ్ళి ఒక 1/2 kg దుర్గుణాలు ఇవ్వండి అంటే ఇస్తారా? ఏ పుట్టుకన్నా వెళ్ళి ఒక 1/2 kg దుర్గుణాలు ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనలో ఉండేటువంటి ఇంద్రియాలు. నా ఎన్నో వీడియోలు చూస్తున్నారు, ఎన్నో ఉపన్యాసాలు చేస్తున్నారు, ఎక్కడా లేదండి. మనలో ఉండేటువంటి ఇంద్రియాలు మనల్ని తప్పుదావు పట్టించడం వల్ల ఈ దుర్గుణాలు అభ్యాసం చేసుకునేవాడు కొంతమంది అయితే, ఈ మంచిని అభ్యాసం చేసేవాడు కొంతమంది. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? ఈ దుర్గుణాలు అనేటువంటి వాటిని ఇంద్రియాలతో మనం గెలుచుకోవాలి. ఈ రోజున నాకు ఒక కోరిక అనిపిస్తుంది అనుకో అమ్మ, మనసులో పుట్టిందనుకో, ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నాను కాబట్టి నేనే లోన రియలైజ్ అవ్వాలి. ఏంటమ్మా నాకు ఇలాంటి కోరిక పుట్టిస్తున్నావేంటి? ఇది కరెక్ట్ కాదు కదా, నువ్వు రాంగ్ కోరిక పుట్టించావు కదా, ఇది రైట్ కాదు కదా, ఒకసారి ఆలోచించు అని ఇంటర్నల్ డిబేట్ జరగాలి. అది గెలుచుకోవడం అంటే. రోజు రోజు నియమ నిష్ఠతో జపత బాధలు చలుకుతుండును. చూసారా? అందుకని ఈ దుర్గుణాల యొక్క ప్రకంపనలు బాగా ఎక్కువైపోతున్నప్పుడు, ఉధృతమైపోతున్నప్పుడు వాటిల్ని మనం మార్చుకోవడానికి ఏకైక మార్గము ఒక ఆధ్యాత్మిక పుస్తకముతో కానీ, ఒక మంత్రముతో కానీ, ఒక నామముతో కానీ, ఒక జపంతో కానీ కన్వర్ట్ చేస్తూ ఉండాలి. అలా చెయ్యగా ఈ దుర్గుణాలంటే ఉధృతము తగ్గి మనలో ఆధ్యాత్మిక చింతన ప్రబలుతుంది. పుణ్యకార్యము ఆచరించిన చిత్తలంతయు శుద్ధపడును. అందుకే అనేకమైనటువంటి పుణ్యకార్యాలు మనం చేస్తూ ఉండగా అనేకమైనటువంటి సత్సంగాలకు మనం వస్తూ ఉండగా అనేకమైనటువంటి లక్షలాది భగవన్నామం మనం పలుకుతూ ఉండగా ఈ దుర్గుణాలు బలం వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే వీక్ అయిపోయినాయో ఈ దుష్ట మార్గానికి మనము వెళ్ళేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకనే చూడండి, అందుకే సన్మార్గం అంటే ఒక సత్సంగాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దుష్ట మార్గం అంటే జోదము, క్రికెట్ బెట్టింగు, పేకాట, ఏంటి దుష్ట మార్గాలే కదమ్మా. చూడండి, ఇప్పుడు మనిషి జీవించడం ఎలాగో చూడండి. ఇప్పుడు మనం ఎలా జీవించాలో, జీవితాము ఎలా ముగించాలో చెప్తున్నాను చూడండి. అంటే జీవించడం అమ్మ. ఈ సత్సంగం అనేటువంటిది ఒక దాన్ని మీరు తీసుకొని సత్సంగముతోనే జీవించండి. అంటే ఒక రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగైతే ఉంటుందో, ఒక పక్కన సంసారం అనేటువంటి బాధ్యతలతో పాటు, సంసారం అనేటువంటి ఆనందాలతో పాటు, సంసారం అనేటువంటి బాధలతో పాటు మనము జీవిస్తూ, రెండో పక్కన నాణ్యానికి ఒక ఆధ్యాత్మిక చింతన అనేటువంటి దానిని మనం బలపరుచుకోవాలి. అందుకే రెండు ఉండాలి. ఒక నాణ్యానికి రెండు ఉంటేనే చెల్లుద్ది. ఒక రూపాయికి బొమ్మ ఉండి బొరుసు లేకపోయినా చెల్లదు, బొరుసు ఉండి బొమ్మ లేకపోయినా నాణ్యం చెల్లదు. అలాగే మన జీవితాన్ని చెల్లాలి అంటే 50% సంసారం మనం తగిలించుకున్నాం కాబట్టి. మనం సన్యాసం కాదు కదా ఎక్కడ పడుకోవడానికి. అందుకే 50% సంసారానికి న్యాయం చేస్తూ, అందులో భార్య పిల్లలు మనములు వీళ్ళందరికీ న్యాయం చేస్తూ 50% జీవితాన్ని అమ్మవారికి చేయాలి. అలా బ్యాలెన్స్ చేస్తూ జీవిస్తూ. అంటే వికసించడము. సత్సంగం అనేటువంటి పుష్పంతో మన మనస్సు వికసించాలి. జీవి అంటే తరించడము. ఈ సత్సంగం అనేటువంటి ఒక అమృతముతో మనము తరించాలి.
అంటే ముగించడము. ఈ సత్సంగం అనేటువంటి అమృతం అనేటువంటిది మన జీవితంలో ఒక ప్రామాణికంగా చేసుకొని మనం ముగించాలి. బతకడం అంటే ఎలా బతకాలమ్మా? ముందు మనం వ్యాపారాల కోసం బతుకుతున్నాం కదా, జీవిస్తున్నాం కదా, అది వేరు. ఆ బతకడం వేరు. కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ జీవితాన్ని ఎలా ముగించాలి? అదిగో దుష్ట మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు జీవితాన్ని ఎలా ముగిస్తారో చూడండి. ఒక ఆయనకి పేకాట వ్యసనం ఉందనుకోండి, ఆయన పేకాటతోనే జీవిస్తాడు. పొద్దున లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఈ పేకాట నేను ఏ బోర్డు మీదకి వెళ్ళాలి, నాకు ఏ ముక్కలు పడతాయి కదా, దాంతో వాడు జీవిస్తాడు. అదే పేకాటతో వికసిస్తాడు. వాడు మనసులో ఎలా హాటిన్ రాణి పడుతుందా, డైమండ్ రాణి పడుతుందా, జోకర పడుతుందా, దాంతో వికసిస్తాడు. మళ్ళీ అదే పేక ముక్కలతో తరిస్తాడు. చివరికి ఆస్తులన్నీ అమ్ముకొని అదే పేక ముక్కలతో చచ్చిపోతాడు. పోను క్రికెట్ బెట్టింగ్ ఉన్న వ్యసనంగా ఉన్న వాళ్ళని తీసుకుందాం. అదే క్రికెట్ బెట్టింగ్తో జీవిస్తాడు, అదే క్రికెట్ బెట్టింగ్తో వికసిస్తాడు, అదే క్రికెట్ బెట్టింగ్ ధరిస్తాడు, అదే క్రికెట్ బెట్టింగ్తో ఆస్తులు పోగొట్టుకొని స్థలాల రాజేసినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారమ్మా. ఈ క్రికెట్ బెట్టింగ్లోనూ జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు నాకు తెలుసున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ క్రికెట్ బెట్టింగ్లో. అమ్మ జోదములో గెలిచినటువంటి వాళ్ళు బహు తక్కువ ఉంటారు. 100లో ఓన్లీ 1% ఉంటారమ్మా జోదముతో డబ్బు సంపాదించేవాడు. వాడు ఒక్కడికే జోద లేకుంటుంది. 1%, 99% పోగొట్టుకోవడమే. వాడి దగ్గర డబ్బు ఉండదు, నిలబడదు. జోదంలో సంపాదించడం అనేటువంటిది అవివేకము అని తెలియజేస్తూ, అందుకే మనం జీవితాలని ఎలాగ ముగించాలయ్యా అంటే జగన్మాత పాదాలతో, జగన్మాతతో మనం జీవించాలి. జగన్మాత మనసులో పెట్టుకుని మనం వికసించాలి. జగన్మాత నామంతో మనం ధైర్యించాలి. అమ్మ పాదాల దగ్గర మన యొక్క జీవితాల్ని ముగించాలి. అంతే తప్ప జీవితములు ఎప్పుడు కూడా గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి, ఎడతా ఉంటాయి తప్ప ఎప్పుడు ఓడిపోకూడదు, తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. అందుకే ధనాత్మ భవాని గారు ఒక మాట చెప్తున్నారు, చివరిగా వినండి. సత్సంగ అధినేతలారా, జీవితంలో మంచి విషయాలు ఎవరికైనా బోధిస్తే బోధించినంత వరకే పరిమితం చేసుకోకు. ఆ బోధించినటువంటిది చేసి చూపించు, నీవు అనుభవించు, మరికొంతమందికి నీవు మార్గదర్శకము కమ్ము అని గురూజీ గారు చెప్తున్నారు. చూడండి, 1994 ఆయన వచ్చిన తర్వాత ఈ సత్సంగం అనేటువంటి దాంట్లో ఇదిగో మీరు మేము మాలాంటి కార్యకర్తలము మేము తరిస్తూ ఎంతో మందిని చుట్టుపక్కల గ్రామాల్లో తరింపచేశాం. ఆ సత్సంగాల వెంటే తిరిగాం. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామంలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకనే అలాంటి మార్గదర్శకుడు కమ్ము అని మనకి చెప్తున్నారు. చివరిగా జీవితంలో ఏముంటాయో చూసుకోండి అమ్మా. అమ్మ జీవితం ఒక బహుమతి, స్వీకరించాలి. స్వీకరించామా లేదా? జీవితం ఒక బహుమతి. ఈ మానవ జన్మ వచ్చిందంటే అమ్మ జీవితం ఒక యుద్ధం, పోరాటం నీవే చేయాలి. జీవితం అంటే యుద్ధమేనమ్మా. ఇన్ని లేవు మన జీవితంలో చెప్పండి. ఎంత పోరాటం చేస్తుందని చెప్పండి. అనేక రకాలైనటువంటి పోరాటాలు మన జీవితానికి, అనేక రకం మంచి చెడులు. అలాగే జీవితం అనేటువంటి సాహసం రాయించాయి. జీవితం అనే సాహసం, మనం సాహసం చేయాలంటే మనకి ధైర్యం ఉండాలి. జీవితం అనేటువంటి సవాలమ్మా, ఎదుర్కో. జీవితం ఒక సవాల్, ఎదుర్కో. డిఎస్సి రాయాలనుకుంటుంది మా సౌజన్య, సవాల్ ఎదుర్కోవాలి. వెన్ను చూపకూడదు, నేను రాయలేనేమో అని మనసులో అసంకల్పిత భావం కల్పించకూడదు. అది నెగిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి చివరిగా జీవితం అంటే ఒక అవకాశం అమ్మా, తీసుకో. మనం తీసుకున్నామా లేదా? మళ్ళా రావచ్చు, రాక పోవచ్చు. మళ్ళా జన్మలో కుక్క జన్మ రావచ్చు, ఒక నక్క జన్మ రావచ్చు, ఒక కాకి జన్మ రావచ్చు, ఒక క్రిమి జన్మ రావచ్చు. జన్మలు వస్తానే ఉంటాయి. జన్మ రాకుండా మాత్రం జీవి ఉండదు. పాప పుణ్యాలు ఫలితం అయిపోయిన తర్వాత దాని యొక్క పుణ్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి జన్మ ఎత్తుతానే ఉండాలి. జీవితం అంటే ఒక అందమమ్మ, అనుభవించు. కుటుంబం, భార్య, పిల్లలు, మనవలు, డబ్బు,
ధనం, మేడల్, ఒక అందం అనుభవించు. జీవితం అంటే ఒక పోరాటం, గెలడానికి ప్రయత్నం చేయాలి. జీవితం అంటే పోరాటం అమ్మ. నేను 2000 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. నేను గెలిచి తీరతానందులో ఏం అనుమానం లేదు. అదే ఒక పోరాటం. ఏనాడు కూడా ఇది నేను సత్యం గెలలేను అనేటువంటిది కాదు. ధైర్యంతో పోరాడుతానే ఉన్నాను, గెలిచి తీరతాను. మీరే చూస్తారు ఖచ్చితంగా. అలాగే జీవితం అంటే ఒక లక్ష్యం అమ్మ. జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా అన్నట్లుగా ఉండకూడదు. ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితంలో. ఇదిగో నేను ఈ పని చేయాలి, లేదు ఈ ఉద్యోగాన్ని సంపాదించాలి, లేదు ఈ ధనాన్ని సంపాదించాలి, లేదు ఈ బంగారాన్ని సంపాదించాలి, లేదు నేను ఒక గుడి కట్టాలి, లేదు నేను ఒక అనాథాశ్రమం కట్టాలి, లేదు నేను ఒక భవానీ మాలకి ఒక మంచి వేదికని ఏర్పాటు చేయాలి. ఒక లక్ష్యం చెయ్యాలి. జీవితం ఒక ప్రయాణం, కొనసాగించాలి. సాగిస్తున్నావా లేదా అమ్మ? చివరిగా జీవితం అంటే ఒక రహస్యం తల్లిలారా ఛేదించాలి. మన జీవితం రహస్యం ఛేదించాలి. ఎన్నో ఉన్నాయి జీవితంలో. కాబట్టి జీవితం వచ్చినటువంటి వాళ్ళు గెలవలేక ఓడిపోవడంతో జీవితాన్ని బలవంతంగా సాధించుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా చేయకండి అమ్మ. చివరి నిమిషం దాకా పోరాడండి. గెలుపు తథ్యం, ఓటం అనేటువంటిది ఉండదు. అమ్మ పాదాలను నమ్మినటువంటి ప్రతి సత్సంగ సభ్యుడు మీ జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటే పోరాడండి, ఖచ్చితంగా గెలుస్తారు. అమ్మ విజయం ఇస్తుంది. అమ్మ చెయ్యలేదు అని అమ్మని మనం నిందించే కన్నా, చేసే కన్నా, మనకు ఆ పని చెయ్యడానికి అమ్మ ఎంత బాధపడుతుందో, ఎంత పోరాడుతుందో ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకు చెయ్యలేకపోతుందో, మన వెనకాల ఏముందో మనకి తెలుసా? అన్ని ఆ తల్లే చూసుకుంటుంది, కట్టబెడుతుందమ్మా. అందుకే జీవితం ఆనందమయం చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ జీవితాన్ని అమ్మ పాదాల దగ్గర పునీతం చేయాలని కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి కుటుంబాలని కూడా జగన్మాత ఇవ్వాలని చెప్పేసి అమ్మ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. సర్వం శ్రీ కనకదుర్గ పరమార్పణమస్తు. హరి ఓం. ఓం శక్తి.